ఈ భూమిని సృష్టించిన, ఈ లోకాన్ని సృష్టించిన, మనలందరినీ సృష్టించిన దేవుడు ఆయన సృష్టించిన ప్రజలు ఎలాగున్నారు అని చూశాడట. ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా చెడిపోయి కనబడ్డారు. ఎలా కనపడ్డారు? ఆయన కళ్ళకి ఎలా కనపడ్డారు? చెడిపోయి కనబడ్డారు. ఆయన చాలా బాధపడ్డాడు. నేను ఒక మంచి ఉద్దేశంతో మనుషుల్ని చేస్తే, నేను ఒక మంచి ఆలోచనతో మానవులను సృష్టిస్తే, ఎవరికి ఇష్టమైనటువంటి దారుల్లో వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు చెడిపోయారే అని చాలా బాధపడ్డాడు ఆయన. మీరు అనుకోవచ్చు, ఆ రోజుల్లో కాబట్టి ఆయన చూశాడు, ప్రజలు చెడిపోయారు, ఈ రోజుల్లో చూస్తున్నాడా ఆయన అని. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు కూడా ఆయన సృష్టించిన వారిని ఆయన చూస్తూనే ఉంటాడు. ఎప్పటి నుంచి చూస్తున్నాడో తెలుసా? నిన్ను, నన్ను, మనలందరినీ ఆయన. భక్తుడు ఒక మాట అంటారు, 139వ కీర్తన 16వ వాక్యాన్ని చదవండి. నేను పిండమునై ఉండగా నీ కళ్ళు నన్ను చూచెను. నువ్వు నాకెన్ని సంవత్సరాలైతే బ్రతకాలని రాసి పెట్టావో దాంట్లో ఒక్కరోజైనా కాకముందే నేను ఎంతకాలం బ్రతుకుతానో అన్ని సంవత్సరాలు నీ గ్రంథంలో రాశావు. ఎప్పటి నుండి చూస్తున్నాడట? పిండముగా, చెప్పండి, పిండముగా ఉన్నప్పటి నుండి మనల్ని గమనిస్తూనే ఉన్నాడు ఆయన. ఏ రోజు కారోజు, ఏ రోజు కారోజు, ఏ రోజు కారోజు దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. మనం పిండముగా ఉన్నప్పటి నుండి. ఆ రోజు వాళ్ళు ఎలా కనపడ్డారు దేవునికి? చెడిపోయి ఎవరికి నచ్చిన దారుల్లో వాళ్ళు తిరుగుతూ కనబడ్డారు. మరి ఈ రోజున మనం ఎలా కనబడాలి దేవునికి? పైగా మనం ఎవరము అంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలం. అందుకే కదా పేతురు భక్తుడు అంటారు, మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. ఇంత గొప్ప ఏర్పరచబడినటువంటి రాజులంగా బ్రతుకుతున్న మనం దేవుడు చూస్తున్నప్పుడు ఎలా కనబడుతున్నాం? మీ మనసాక్షి మీద మీరు చేసుకొని మీరే చెప్పొచ్చు, నేను రోజు దేవునికి పరిశుద్ధంగా కనపడుతున్నా, నేను రోజు దేవునికి నీతిగా కనపడుతున్నా, నేను రోజు దేవునికి యథార్థంగా కనపడుతున్నా, నేను రోజు దేవునికి మంచోనిగా కనపడుతున్నా, నేను ఏ పొరపాటు చేయలేదు, ఎక్కడ ఇంత కూడా మిస్టేక్ చేయలేదు అని నీ మనస్సాక్షి మీద నువ్వు చేసుకొని చెప్పగలవా? ఒక ప్రశ్న మన దగ్గరికి వస్తే మనం ఏ రకంగా సమాధానం చెప్పగలం? ఆ రోజు వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళందరూ ఎలా కనపడ్డారట? ఎలా కనపడ్డారట? చెడిపోయి కనబడ్డారు.